హైదరాబాద్ మలక్పేట్ అడ్వకేట్ హత్య కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. పక్కా స్కెచ్ తో జరిగిన హిట్ అండ్ రన్ కేసును పోలీసులు ఛేదించారు. ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేల్చేశారు. మర్డర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఆలం ఖాన్ ను అరెస్టు చేశారు. అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో అడ్వకేట్ మొయిజుద్దీన్ తో ఆలం ఖాన్ కుటుంబానికి దశాబ్ద కాలంగా గొడవలు నడుస్తున్నాయి. ఎలాగైనా ఆయనను తప్పించాలనుకున్న ఆలం ఖాన్ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు స్కెచ్ వేశాడు. హత్య కోసం కిషన్ అలియాస్ పప్పుతో 15 లక్షలకు ఆలం ఖాన్ సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కిషన్ ఈ ప్లాన్ ను వినయ్ కి వివరించగా వినయ్ తన స్నేహితుడు విక్రమ్ ను రంగంలోకి తెచ్చాడు. ఇక మొయిజుద్దీన్ కారును ఢీకొట్టేందుకు విక్రమ్ ఒక ప్రమాదకరమైన కిల్లర్ ను వెతికాడు. అతడే ఇన్స్టాగ్రామ్ లో నాని రైడర్ 46 పేరుతో బైక్ స్టంట్స్ చేస్తూ వీడియోలు పెట్టే అభిజిత్ అలియాస్ నాని. ఒక వ్యక్తిని చంపితే చెరొకరికి 2 లక్షల రూపాయలు వస్తాయని, ఒకవేళ దొరికిపోయినా వెంటనే బయటకు వచ్చేయచ్చని నానికి విక్రమ్ ఆశ చూపాడు. ఆ మాటలు నమ్మిన నాని తనకున్న స్టంట్స్ అనుభవంతో కారుతో వేగంగా ఢీకొట్టి అడ్వకేట్ మొయిజుద్దీన్ ను చంపేశాడు. ఈ క్రైమ్ సీన్ లో నిందితుల వేగం చూస్తే పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఘటన జరిగిన తర్వాత నాంపల్లి నుంచి కేవలం 13 నిమిషాల వ్యవధిలోనే నిందితులు తుక్కగూడకు పారిపోయినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుల గుట్టురట్టు చేసిన పోలీసులు కిల్లర్ గ్యాంగ్ తో పాటు ఆలం ఖాన్ ను జైలుకు పంపారు.